శాలరీ ఇంకా రాలేదండి, వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను. ఓకేనండి, బాయ్ అండి. ఈవిడ పేరు ముమ్ము గారు. వినడానికి వింతగా ఉందండి, చెప్పడానికి నాకు సిగ్గుగానే ఉంది. అయినా సరే ఈవిడ పేరు ముమ్మే. ఈ ఫేమస్ న్యూస్ టీవీలో రియాలిటీ కంటెంట్ చేసే ఏకైక మహానటిని ఈవిడ ఫీలింగ్. శాలరీ తక్కువ, ప్రెస్టేషన్ ఎక్కువ. వీళ్ళ టీంలో ఇంకో ఇద్దరు ఉన్నారండి, డైరెక్టర్, క్రియేటివ్ హెడ్. ఆ దైదులను కూడా పరిచయం చేస్తాను రండి. అమ్మగారు చెప్పండి. ఈ రోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇది నా బేబీ కొన్నాడు. సిగ్గుపడిన చాలు, మాట్లాడుతూ చెప్పు. మమ్మగారు నా డ్రెస్ ఎలా ఉంది? డ్రెస్ ఎక్కడుంది అసలు? డ్రెస్ ఎక్కడుంది అని అడుగుతున్నా. ఫుల్ మీకు. దీని వాలకం చూస్తుంటే త్వరలోనే వాడికి ఇంకో బేబీ ఇచ్చేలా ఉంది. పూస ఎక్కడ? పూసా? చిన్నపూస గారు గుడ్ మార్నింగ్ అండి. చిన్నపూస గారు, గుడ్డు తినని వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు, గుడ్డు మనోభావాలు దెబ్బతింటాయి. గాడిద గుడ్డేం కాదు, తూర్పు తిరిగి దండం పెడుతున్నారా? చేతులు ఎందుకలా పై పెట్టి కూర్చున్నారు? ముమ్ముగారు చేతులు ఇలా పైకి పెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇదిగో ఈడే డైరెక్టర్. పేరేంటి అనుకుంటారా? చిన్నపూస. బాబోయ్, ఈడు కొన్న బతకానికి డైరెక్టరు, రైటరు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదండి. వీడికి పెళ్ళి అవ్వలేదు, అవుతుందని నమ్మకం వీడికి తప్ప ఈ భూ ప్రపంచం మీద ఎవరికీ లేదు. జీవితం సంకనాకపోయినా జీవితాంతో సరదాగా ఉండాలనేదే ఈడ ఆశయం. వీడితో మాట్లాడటమే బొక్క అంటే వాయిస్ ఓవర్ కూడా. ఛీ, నా బొక్కు. అయితే నేను పెడతానండి. నిజం చెప్పండి. నిన్నే డీమార్ట్ లో 2 బాడీ స్ప్రేలు కొన్నానండి. స్మెల్ ఎలా వస్తుందా అని చెప్పి చేతులు పైకి ఎట్టాను. స్మెల్ ఎలా వస్తుంది? ఎలక సచ్చిన వాసన ఏంటా అని అనుకున్నాను. చిన్న పూస గారు, మీకున్న చేదుర్తకి నోటితులకి మీకు చిన్న పూస అని కాదండి, గురిగింత పూస అని పెట్టవలసింది. ముమ్ముగారు ఆ మాటకొస్తే మా అన్నయ్య పేరు పెద్ద పూస, మా చెల్లి పేరు పూసలమ్మ. కొంపదీసి కుంభమేళాలో పూసలమ్ముకునే మోనాలిసాకి మీకేమైనా సంబంధం ఉందంటారా? మోనాలిసా నా కోసమే పుట్టింది ముమ్ముగారు. ఎందుకు? పూసలు అమ్ముకోవడానికా? ముమ్ముగారు అమ్మితే అమ్మిందిలేండి పూసలు. షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తుందంట, వాళ్ళ అమ్మకు నక్లీస్ కొన్నదంట. ముమ్ముగారు ఏంటి 1 అవర్ లేట్గా వచ్చారు? మీకేం తెలుసండి మా కష్టాలు. బ్యాచులర్ గాళ్ళు స్నానం చేయకుండా బాడీ స్ప్రేలు కొట్టేసుకుంటారు, బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్లు చేసేస్తారు. మరి మేము కలిసి 7 అడుగులు వేసాను మా ఆయనతో. కొంచెం పెట్టండి. అలా అయితే నేను చాలా మంది వేసానండి అడుగులు. చిన్న పూస గారు, నేను మాట్లాడేది నా సంసారం గురించి, మీరు మాట్లాడేది మీ పత్తి వ్యాపారం గురించి. ఊరుకోండి ముమ్మగారు, నాకు పెళ్ళి అవుతుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు తెలుసా మీకు? ఇలాంటి మాటలు మాట్లాడితే కక్కు రాకపోయినా కక్కాలనిపిస్తుంది. ఆయన ఈ ముదిరిన బెండకాయ కూరకి పనిచేయదంటారు, తెలుసు కదా మీకు? కూరకు కాకపోయినా సాంబార్ పనిచేస్తుంది. బాబోయ్, ఓ జంతువు పెట్టండి. అఘోరించండి. బాగున్నాయండి టేస్ట్. ముమ్ముగారు మొహం ఏంటండి ఊరబెట్టిన ఉసిరిగాయలు పెట్టారు? రాత్రి అంతా నిద్రలో చిన్న పూస గారు. ఏమండి రాత్రి మీ పెళ్లి రోజా? చిన్న పూస గారు, మీకు పెళ్లి పెటాకులు అవ్వక పెళ్లైన రోజు నుంచి ప్రతిరోజు పెళ్లి రోజులా ఉంటుంది అనుకుంటున్నారు ముమ్ముగారు. చిన్న పూస గారు, సర్లే, మన బిల్లగారు వైఫ్ ఎందుకు లేచిపోయింది అంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందండి? నాకెందుకు ఉంటుందండి ఐడియా? అయినా రాలిపోయిన జుట్టు కోసం, లేచిపోయిన బెళ్ళం కోసం మాట్లాడుకోకూడదు చిన్న పూస గారు. మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు మాట్లాడుకోకూడదు ముమ్ముగారు? మన ఇద్దరి మీద నెలకు 2 లక్షల రూపాయలు జీతం దొబ్బుతున్నాడు. ఈ రోజున ఎండి గారికి ఫోన్ చేసి అయ్యో వాళ్ళకో 10,000 అని ఎప్పుడైనా ఇచ్చేసాడా ముమ్ముగారు? లేదు. మీకేం తెలుసు ముమ్ముగారు? నా రక్తాన్ని మరిగించి కరిగించి పెన్లో ఇంకో రాహేస్తున్నాను ముమ్ముగారు నేను. ఆ మాటకొస్తే చిన్నపూస గారు, నేను నవరసాల్ని బట్టలు ఉతికినట్టు ఉతికేసి గిన్నెలు దవ్వినట్టు తోవేస్తున్నాను. ముమ్ముగారు ఆడదంటే అమల కాదు, రెబలని నిరూపించారు. ఈ పిల్లగాన్ని అగ్గిలో నలిపేస్తా. తొక్కుడు బిళ్ళ తొక్కినట్టు తొక్కేస్తా. ముమ్ముగారు, చిన్న పూస గారు, పదండి వెళ్దాం. పిల్లగారు, నా పర్మిషన్ లేకుండా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఈ పేరు బిల్ల, ఎదురు అనవ బిల్ల అనుకోకండి, జస్ట్ బిల్ల అంతే. వీళ్ళిద్దరికి బాసు. సేవల మీద రూపాయి బిల్ల ఏరుకుంటూ 3 బిల్డింగ్లు కట్టాడు. ఈ విషయం మా ఎండి గారికి తెలిసి బెస్ట్ ముస్ట్ అవార్డు ఇచ్చి క్రియేటివ్ హెడ్గా జాయిన్ చేసుకున్నారు. పోస్ట్ నైట్ రోజు వీడి భార్య లేచిపోయింది. కారణం ఎవరికి చెప్పడం. 2వ పెళ్లి చేసుకోవాలన్నది వీడి కోరిక. ఇంక ఈ ఫేమస్ న్యూస్ ఛానల్ పరిస్థితి ఏంటో గోవిందా గోవిందా. కలిసి పనిచేస్తున్నప్పుడు పర్మిషన్లు కుటుంబిషన్లు ఎందుకండి?
ఉండాలి. పిల్లి ఉండే చోట పిల్లి ఉండాలి, సింహం ఉండే చోట సింహం ఉండాలి. ఇంతకైనా పిల్ల సింహం చిన్నపూస గారు? గ్రామ సింహం చిన్నపూస గారు ముమ్ముగారు ఇదిగో ఈ నోడుదులకే మీ శాలరీలు పెంచడం లేదు. ఎందుకంటే బిళ్ళగారు దాన్ని నేగినందో వినట్టు తోవుతారు. మా గనక జీతాలు పెంచకపోతే మీకు పెళ్లి అవ్వదు, దానికి జుట్టు మొలవదు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి టీఆర్పీని ఎంఆర్పీగా ఫిక్స్ చేయండి. మీ శాలరీలు అవే పెరిగిపోతాయి. ఇంతకీ కుంభమేళ కంటెంట్ ఏం చేశారు? కుంభమేళా కంటెంట్ లో మేడం గారు పూసలు అమ్ముకుంటారు. మీరు మొలతాళ్ళు పిన్నిసులు అమ్ముతారా? ముమ్మగారు చిన్నపూస గారు అది కాదండి, ముందు మాకు శాలరీలు పెంచే మాట చూడండి. మీ శాలరీలు పెంచేదే లేదు. ఇలా ఏంటండి? షోకరో బచ్చా షోకరో, షోకరో బచ్చా షోకరో. ఎవరు నువ్వు? ఈమెలో భయము ఉంది, ఈమెలో భయము ఉంది. అది నా భార్య పేరు. అది ఆమె ఈమెలోకి అది వచ్చింది. ఈమెలోకి ఎలా వచ్చింది? ఈమెలో భయము ఉంది, ఉంది ఉంది లేదురా. ఉంది. నొప్పిగా లేదు. ఉందా? ఉంది. చూపించు. నొప్పి చూపించు. ఏం కావాలో అడిగా. నాలో నేను భయం కట్టుకున్న ఉంది. మలతాడు నిజమైతే ఈయన వేసుకున్న అండర్వేరు నిజం. నువ్వు భయమవేనా? నేను వేసుకోలేదా అండర్వేర్? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు పిల్లగారు. భయమా? నీకేం కావాలి? కట్నం డబ్బుల కోసం నన్ను చంపేసి లేచిపోయానని చెప్పాడు ఈ చెత్త భయమా? నా కొడుకు. వెళ్ళిపో, వెళ్ళిపో. నీకేం కావాలి? వెళ్ళను, ఇక్కడే ఉంటా. శాలరీ అంత ఇంపార్టెంట్ కాదు భయమా, అని వెళ్ళిపో. చెప్పు వాడికి. ఇక్కడ చూడు. నేను వెళ్ళను. అమ్మను చూస్తున్నా. అమ్మో అమ్మా, అమ్మో భయమా? నువ్వేమీ చేయలేవు. వీళ్ళిద్దరికి శాలరీలు పెంచు. నన్ను ఏం చేద్దామా? పెంచురా, పెంచురా అమ్మ నా కుట్టకండి. పట్ట. మీరేం చెప్పండి. పెంచురా. చెప్పండి చెప్పండి. నువ్వన్నా చెప్పు. చిన్నపూస పెంచమా, కాపాడాయ నన్ను, పెంచమా, కాపాడాయ. పెంచమా. మా అమ్మ చంపేస్తా. ప్లీజ్ నన్ను కొట్టకు. లేరా? మీరేం చెప్తా చేస్తా. పెంచరా, నన్ను పెంచరా, వదిలేయ్. పెంచరా, అప్పుడు శాలరీలు నన్ను పెంచరా. చంపేటట్టు ఉంది. రేయ్. భయమా? నువ్వు శాంతించు. ఇప్పుడు ఏం కావాలి నీకు? శాలరీ ఏముంది? 5 minutes లో చేస్తారు. వీళ్ళిద్దరికి శాలరీలు పెంచే వరకు నేను శాంతించేదే లేదురా. చెయ్యదు రేయ్. గారు. చూడు, పెంచరా. భయమా? శాలరీ శాంతించు. పెంచండి. శాలరీ పెంచండి. డబ్బులు నుండి రాస్తావా? జీతాలు పెంచండి. ఏమే నన్ను చంపేటట్టే ఉందా? చెప్పండి. జీతాలు పెంచుతాను. శాలరీ ఏమైంది? జీతాలు పెంచుతాను. తప్పకుండా పెంచుతారా? నన్ను వదిలేయండి. కూర్చోండి పిల్లగారు. కొద్దిగా కూర్చోండి పిల్లగారు. శాలరీలు పెంచేసా. రేయ్, మాట్లాడు, శాలరీలు మాట్లాడు, పెంచేసి. మాట్లాడరా. శాలరీలు పెంచమని చెప్పరా. శాలరీలు బాక్స్ పెంచేసి. మాట్లాడరా. శాలరీలు పెంచేసి. A few minutes later. నైట్ మొత్తం ఫుల్ బాటలు తాగేసి పొద్దునే సోయి లేకుండా నిద్ర లేచినట్టుందండి. ఏంటి పరిస్థితి? ముమ్మగారు మీకేం గుర్తుందా అండి? మీరు ఏమిటో తేడాగా ఉన్నారు నాకు చిన్నపూస గారు. రష్మిక మందంతో వస్తున్నాయి ఫీలింగ్స్ అనే సాంగ్ లో ఉండగా సడన్ గా మిల్కొచ్చినట్టు అయిందండి. ఆ, మీకు శాలరీలు పెంచా. బిల్లగారు మీకు శాలరీలు పెంచా. బిళ్ళగారు శాలరీలు పెంచారా? అయినా వాటర్ ఎత్తుకోండి. అయినా శాలరీలు దేవుందండి, పని ముఖ్యం గాని ఏదో మీ అబ్బాను తాగండి. ఏమైందండి మీకు? ముమ్మగారు ఆ? ఆయన తాగుతారులేండి వాటర్. ఇయ్యయ్యా. మీరు తాగండి. చచ్చిపోతాను. ఇయ్యయ్యా. ఉమ్. నేను కూడా కొన్ని తాగుతాను. ఇదేందయ్యా? నేను చచ్చిపోతుంటే వీళ్ళు తాగుతున్నారు. ఆ, ఏం తాగుతారులేండి, పని చూసుకుంటాం. ఆ? ఏంటండి అంత తొందరగా శాలరీలు పెంచడం? ఏమిటో పాపం ఆయన మంచితనం. ఏముందండి 2 రోజులు లేట్ గా. అదే కదా, ముందు అసలు పని ముఖ్యం గాని. ముమ్మగారు శాలరీలు పెంచా. చిన్నపూస గారు మీరు ఏంటండి ఇంత ఇన్నోసెంట్ గా ఉంటారు మరీను? ఏదో మీ అభిమానం. బిల్లగారు బిళ్ళగారు బిల్లు వస్తామండి. పని చేసుకోండి బిళ్ళగారు. ముమ్మగారు కొద్దిగా మీ చేత్తో అలా కొద్దిగా జుక్కి. థ్యాంక్ యూ బిళ్ళగారు. నేను కూడా థ్యాంక్ యూ బిల్లగారు. థ్యాంక్స్ అండి. మీకు శాలరీలు పెంచా. ముమ్మగారు చిన్నపూస ఇక గారు, పదండి. కొడతా ఏంటి మళ్ళీ?